99 టీవీ చర్చ రచ్చకు స్వాగతం. నేను మొల శ్రీనివాస్. ఇక దేశాన్ని 11 సార్లు అంటే సుమారు 55 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పాలించింది. అదే క్రమంలో బీజేపీ ఇప్పుడు గత 13 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తుంది. సో ఇప్పుడు మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంటే ఓవరాల్గా తెలుగు ప్రజలందరికీ కూడా భారత స్వాతంత్ర 80వసారి జరుపుకుంటున్న సందర్భంలో 99 టీవీ తరఫున మనం ముందస్తుగా శుభాకాంక్షలు చెప్తున్నాం. అదే అంశంలో మనం ఇక గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలించిన సమయంలో కావచ్చు, ఇప్పుడు బీజేపీ పాలిస్తున్న అంశంలో కావచ్చు, తెలంగాణలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో నిజంగానే ప్రజాస్వామ్యం ఎక్కువ, కానీ అది తెలంగాణలో ఎక్కువ కనిపిస్తోంది. సో ఈ 3 అంశాలపై ఇప్పుడు మనం చర్చ చేయబోతున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్ గారు, అలాగే డాక్టర్ రియాజ్ గారు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారు, ఇక సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ నాయకులు, పాలకూరి రవి గౌడ్ బీజేపీ నాయకులు. ముందుగా మన్నెం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. మరి రాజకీయ విశ్లేషకుల మరి ఓవరాల్గా 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్ పాలన కావచ్చు, బీజేపీ పాలన కావచ్చు, ఎందుకంటే ఈ రెండు ఎక్కువ కాలం ఈ దేశాన్ని పరిపాలించాయి కనుక ఈ దేశంలో ప్రస్తుతం 80వ స్వాతంత్ర దినోత్సవం ముగించుకొని 81వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కనుక. సో కోటేశ్వరరావు గారు. శ్రీనివాస్ గారు, 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరం చెప్పుకుంటున్నాము. కానీ 80 సంవత్సరాల స్వాతంత్రంలో మనం సాధించింది ఏమిటి అనేటువంటిది ప్రతి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసమానతలు, సంపదల పంపిణీ లేదా ఆదాయం రాబడిలో పెరుగుతున్నటువంటి అంతరం అనేటువంటిది 80 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. ఈ పరిణామం రాబోయేటువంటి రోజుల్లో లేదా రాబోయేటువంటి సంవత్సరాల్లో సామాజికపరమైనటువంటి సంక్షోభాన్ని సృష్టించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబడి, సంపదల పంపిణీ సక్రమంగా లేకపోయినట్లయితే జన జీవితాలు అతలాకుతలం అయ్యేటువంటి అవకాశాలు అనేక దేశాల్లో జరిగినటువంటి పరిణామం. మన దేశంలో కూడా అదే విధమైనటువంటి సంపదల కేంద్రీకరణ పెరుగుతూ ఉంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న లేదా మధ్యలో జనతా పార్టీ అధికారానికి వచ్చిన లేదా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్డీఏ కావచ్చు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ నాయకత్వంలో కావచ్చు, ఎవరి పాలన అయినా కానీ శతకోటీశ్వరుల సంఖ్యను పెంచింది తప్ప వారి ఆదాయాలని లేదా సంపదల్ని పెంచలేదు అన్నది ఒక పచ్చి నిజం. ఇవాళ గడిచినటువంటి 12 సంవత్సరాల్లో అది మరింత వేగమైంది, గ్యాప్ మరింత పెరుగుతూ ఉంది. అదేవిధంగా 1990 నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి నూతన ఆర్థిక విధానాలు అనేటువంటివి పేదల మధ్య, ధనికుల మధ్య అంతరాలను మరింతగా పెంచడానికి నాంది పలికితే 12 సంవత్సరాల నరేంద్ర మోడీ సర్కారు దాన్ని జెట్ స్పీడ్ తోటి ఆ విధమైనటువంటి అంతరాలని ఇంకా పెంచుతూ ఉంది అనేటువంటిది ఆందోళన కలిగించేటువంటి అంశం. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. గడిచినటువంటి 12 సంవత్సరాల్లో అంటే 2014-2025 సంవత్సరాల మధ్య ఎగువనున్నటువంటి 1% మంది సంపద 33% నుంచి 41% పెరిగింది. ఏది 12 సంవత్సరాల కాలం. ఈ విధమైనటువంటి పెరుగుదల అంతకుముందు కాంగ్రెస్ హయాంలో అంటే 1990కి ముందు కాంగ్రెస్ హయాంలో
అలాంటి పెరుగుదల లేదు. అదేవిధంగా దిగువన ఉన్నటువంటి 50% మంది సంపదలు 2014లో ఎంత ఉన్నాయో 2024-25లో కూడా అంతే ఉన్నాయి. ఇది మనకి ఏ రూపంలో కనిపిస్తూ ఉంటాయి అంటే, ఇటీవలనే కొన్ని వివరాలు వచ్చాయి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి అనేటువంటిది ప్రధానంగా చెప్పినటువంటి అంశం. ఎందుకు అప్పుల పాలవుతున్నాయి అనేటువంటిది చూస్తే, నిజ వేతనాలు 1% లేదా 0.5% లేదా అసలు పెరగకపోవడం అనేటువంటిది ఈ 12 సంవత్సరాల కాలంలో మనకి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ద్రవ్యోల్బణం, అధిక ధరలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు వాటికి అనుగుణంగా నిజ వేతనాలు కనుక పెరగకపోయేట్లయితే జనం అప్పుల పాలు కాక ఏమవుతారు అనేటువంటిది ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి స్థితి ఉంది. అందువలన ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. దీని గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఆదేశిక సూత్రాలలో ఏం చెప్పారు? స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా పని హక్కు లేకపోతే సంక్షేమ హక్కు ఇట్లాంటి వాటన్నిటిని కూడా అమలు జరిపేటువంటి ఆర్థిక స్థితి, ఆర్థిక వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కనుక అటువంటి వెసులుబాటును వీలైనంత మేరకు వివిధ పథకాల ద్వారా అమలు జరపాలి అని ఇచ్చారు తప్ప వాటిని హక్కుగా ఇవ్వలేదు. కానీ 80 సంవత్సరాల తర్వాత కూడా అదే ఆదేశిక సూత్రాలని మనం ఏ మేరకు పాటించామంటే, ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా వాటిని అసలు పట్టించుకోలేదు. ఏమి చెప్పారు ఆదేశిక సూత్రాల్లో? ఆర్థిక అసమానతలను తగ్గించాలి అనేటువంటి అంశాన్ని చెప్పారు. మరి ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి అనేటువంటిది తాజాగా లెక్కలు చెప్తుంటే, ఈ వైఫల్యానికి కారకులు ఎవరు అంటే, ఈ దేశంలో ధనికులకు అనుకూలమైనటువంటి విధానాలని అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అనుసరిస్తున్నట్టు తప్ప పేదలకు అనుకూలమైనటువంటి విధానాలను అనుసరించట్లేదు. అందుకనే ఈ విధమైనటువంటి అంతరం. ఈ అంతరాలు ఎట్లా ఉన్నాయంటే, ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు చెప్పిన దాని ప్రకారం బ్రిటిష్ వారి పాలనలో కూడా ఈ విధమైనటువంటి అంతరాలు లేవు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి మనం స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నట్టు? ఇది ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. అందుకని ప్రతి స్వాతంత్ర ఉద్యమం సందర్భంగా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలాంటి అంశాలన్నింటినీ మీడియా కానీ లేకపోతే టీవీ ఛానల్స్ కానీ ఇటువంటి వాటి మీద చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా పాలకుల్ని మీ విధానాలు ఏమిటి, ఈ ఆదేశిక సూత్రాల అమలు స్ఫూర్తిని మీరు పాటిస్తున్నారా లేదా, ఎందుకు మీరు ఏ విధంగా చేయట్లేదు అనేటువంటి అంశాన్ని చూడాల్సి వస్తుంది. ఉదాహరణకి ఎందుకు ఇది మనం చెప్పుకోవాలంటే, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకాల గురించి ఒక లాయరు కోర్టులో బిల్లు వేశారు. బిల్లు వేసినప్పుడు ఏమిటి అందులో చెప్పింది ఏమిటి? ఈ పథకాలకు చట్టబద్ధత లేదు, అదేవిధంగా ఈ పథకాలను అనర్హులకు అమలు జరుపుతున్నారు అనేటువంటి 2 అంశాలని ఆయన లేవనెత్తారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ వివరణ ఏమిటి అని అడిగితే రేవంత్ రెడ్డి సర్కారు దానికి ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టు ఆ పథకాల మీద స్టే విధించి మరొకసారి మీరు దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని సెప్టెంబర్లో వాయిదా వేసింది. ఇదే కనుక ఈ అంశంలో కోర్టు తీర్పు ఇటువంటి పథకాలకు వ్యతిరేకంగా వచ్చేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ప్రతి సంక్షేమ పథకం మీద ఇదే విధమైనటువంటి కేసులు దాఖలయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది.
అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజ్యాంగబద్ధత పథకాలు అంటే ఉదాహరణకు మనకి రాజ్యాంగబద్ధంగా అంటే చట్టబద్ధంగా ఇచ్చినటువంటి హక్కు ఏమిటంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యూపీఏ ప్రభుత్వ హయాంలో అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఆహార రక్షణ హక్కు చట్టాన్ని చేశారు. ఆ చట్టం ప్రకారం ఇవాళ ఎవరైనా నాకు ఆహార ధాన్యాలు కొనుగోలు చేయడానికి ఆదాయం లేదు, పని లేదు, అందువలన నాకు ప్రభుత్వమే ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేసేటువంటి హక్కు దాని ద్వారా వచ్చింది. కానీ కళ్యాణ లక్ష్మికి కానీ లేదా షాదీ ముబారక్ కానీ లేదా బిఆర్ఎస్ గొప్పగా చెప్పుకునేటువంటి రైతు బంధు లేదా తర్వాత పేరు మార్చినటువంటి రైతు భరోసా, పేరు ఏదైనా కావచ్చు, రేవంత్ రెడ్డి గారు అమలు జరుపుతున్నటువంటి రైతు భరోసా లేదా ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన పేరుతో ఇస్తున్నటువంటి ఈ పథకాలకు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేవి తప్ప వీటికి హక్కుగా పౌరులు అడగటానికి లేదు. అదే విబి రామ్జీ అంతకుముందు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అనేటువంటిది అది హక్కు. కానీ ఇలాంటి సంక్షేమ పథకాలకి ఇప్పుడు ఉచిత గ్యాస్ ఇచ్చినా లేకపోతే సబ్సిడీతో గ్యాస్ ఇచ్చినా లేకపోతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయినా కానీ ఇవన్నీ దయాదాక్షిణ్యంతో ఇచ్చేటువంటివి తప్ప చివరికి సామాజిక పెన్షన్స్ కూడా చట్టం లేదు. అవన్నీ కూడా స్కీమ్స్ గా అమలు జరుపుతున్నారు. అందుకని ఇటువంటి ధోరణి అనేది 80 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత తలెత్తిందంటే రాబోయేటువంటి రోజుల్లో మరి వీటికి డబ్బులు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది మనం చూస్తున్నాం. పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. 30 నెలలు గడిచినా కానీ పెంచలేదు. రోడ్ మ్యాప్ లేదు, మేము పెంచలేము, ఏడాదికి ఇంత మొత్తం పెంచుతాము అని చెప్పేసి చెప్పటం కానీ లేదా ఈ సంవత్సరంలోగా ఈ నెలలోగా పెంచుతాం అనేటువంటి హామీ కానీ అటువంటి ఏమీ ఇవ్వలేదు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో సంక్షేమ పథకాల మీద దెబ్బ పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్ని పార్టీలు ఎంతమంది నాయకులు ఈ అంశాలన్నింటినీ కూడా చర్చిస్తారు అనేటువంటిది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, కోటేశ్వరరావు గారు ఒకసారి రియాజ్ గారితో మాట్లాడదాం. రియాజ్ గారు మ్యూట్లో ఉన్నట్టు. 200 ఏళ్ళ దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన కాంగ్రెస్ సుమారు 55 నుంచి 60 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించింది. సో అదే క్రమంలో తెలంగాణలో 60 ఏళ్ళ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాధించిన పోరాటం కావచ్చు, దేశ స్వాతంత్ర పోరాటం కావచ్చు. సో 200 ఏళ్ళ తర్వాత మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు దాటుతుంది. సో ఇప్పటికీ ఇంకా మనలో అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఉన్నట్టు కనిపిస్తోంది. సో మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. మీకు అభినందనలు మూల శ్రీనివాస్ గారు. ఎందుకోసం అంటే ఒక కీలకమైన అంశంపై, సమాజానికి ఉపయోగపడే అంశంపై ఒక డిబేట్కి అవకాశం ఇచ్చారు మాకందరికి. వాస్తవంగా 1947 ముందు ఈ దేశం సామ్రాజ్యవాద బ్రిటిష్ దేశంలో ఒక అంతర్భాగం ఉండేది. బ్రిటిష్ ఇండియా ఇది, భారతదేశం కాదు. స్వాతంత్ర ఉద్యమం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాజ్యాంగబద్ధమైన పరిపాలనకి మనం శ్రీకారం చుట్టాం. ఇప్పటికీ అది కొనసాగుతుంది. అట్లాగే పబ్లిక్ సెక్టార్ తీసుకొచ్చాం. పబ్లిక్ సెక్టార్ తీసుకురావడం వల్ల పల్లె పల్లెకు బడి వచ్చింది. ఆ బడిలో చదువుకున్నాం కాబట్టి మనందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ప్రతి ఊరికి ఒక రోడ్ వచ్చింది. అట్లాగే రిజర్వేషన్స్ కల్పించడం వల్ల దాదాపుగా ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం ఉండాలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ టు జవహర్లాల్ నెహ్రూ గారు, థ్యాంక్స్ టు ఇందిరాగాంధీ గారు, దాని తర్వాత వచ్చిన పరిణామాలు. అయితే మిగతా 1947-48 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా దేశాలు స్వతంత్రం వచ్చింది. వాటికి భారతదేశానికి కూడా ఒక ప్రధానమైన తేడా ఏంటంటే భారతదేశంలో సరే లోపాలున్నప్పటికీ ఎన్నికలతో కూడుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రం కొనసాగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాతో పాటుగా స్వతంత్రం వచ్చిన దేశాలు, మన తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు కూడా మిలిటరీ పరిపాలనకి దిగిపోయినాయి.
లేదా నియంతృత్వ పరిపాలన కింద పోయినాయి, కానీ భారతదేశంలో లోపాలన్నప్పటికీ ఎన్నికలబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు కొనసాగుతాయన్న విషయాన్ని మనం దాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీరు తెలంగాణలో స్పెసిఫిక్ అడిగారు కాబట్టి తెలంగాణలో 1948 సెప్టెంబర్ 17 ముందు దొర బాంచర్ నీ కాల్ముక్త అనేది ఇక్కడ సమాజానికి సంబంధించిన ఒక సామాజిక చిత్రపటం. అంటే దొర నీ బానిసను నీ కాల్ముక్త అనే వ్యవస్థ నుంచి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఒకవైపు దున్నేవారికి భూమి ఇవ్వాలనే పోరాటం కానీ, కాంగ్రెస్ పార్టీ జైన్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో జైన్ కావడం వల్ల కనీసం ప్రజాస్వామ్య హక్కులు ప్రజలకు వస్తాయనే నాదంతో సాయుధ పోరాటం అటువైపు, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాస్వామ్య పోరాటం ఇటువైపు, ఇది భారతదేశంలో విలీనమైంది. దాని తర్వాత రకరకాల పరిణామ క్రమాలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా మనం గర్వించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ లోపాలన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తూ ఉంది, అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ లోపాలను సరిచేసుకునే బాధ్యత ప్రభుత్వం మన ప్రజల మీద ఉంటుంది. ఒక ఫిలాసఫర్ అంటాడు, అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్. ప్రజలు చైతన్యవంతంగా లేకుంటే ఆ ప్రక్రియ సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఈ రుగ్మతలు కొనసాగుతున్న విషయం మనకు కనపడదు. నినాయకం ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు ఖార్గే గారు ఉత్తరాఖండ్ పోయి ఒక చోట ఉపన్యాసం చేసి వస్తే ఆయన ఉపన్యాసం చేసిన చోటుని శుద్ధి అనే పేరుతోటి పాలాభిషేకాలు చేసి శుద్ధి చేసిన కార్యక్రమం కనబడతా ఉంది. అంటే సామాజిక అసమానతలు ఎంత భయంకరంగా జరుగుతున్నాయి. ఈరోజు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు బీజేపీ కూడా బేసికల్ గా దాన్ని ఖండిస్తామని చెప్పింది, కానీ అక్కడ ఆ పనిచేసింది బీజేపీకి సంబంధించిన వాళ్ళే అన్న విషయాలు కూడా ఈరోజు ప్రూఫ్స్ తో సహా బయటపడ్డాయి. అలాగే విపరీతమైన ఆర్థిక సమస్యలు అట్లే ఉండిపోయినాయి. మొత్తం దేశంలో సంపద అంతా కూడా 3000 కుటుంబాల చేతుల్లోకి చేరిపోయింది. కోటేశ్వరరావు గారు చెప్పిన విషయాల్లో చాలా ఏకీభవించాల్సిన విషయాలు విభేదించాల్సిన అవసరం లేదు. కానీ అదే క్రమంలో పూర్తిగా భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ స్వేచ్ఛ లేదు, ఇంకా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన మార్పులు రావాలి అనే కోణాన్ని మనం అంగీకరిస్తాం. కానీ చాలా దేశాలతో పోలిస్తే ప్రాక్టీస్ లో చాలా ముందుకు వచ్చాం మనం. ఒకప్పుడు బ్రిటిష్ ఇండియా ఉండే ఈ దేశం ఈరోజు ప్రపంచంలో రాజకీయ పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా లోపాలన్నప్పటికీ కొనసాగుతుందనే ఒక అంగీకారం తీసుకోవాలి. అదే కోణంలో స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో 14% అక్షరాస్యత, ఈరోజు 75% వచ్చాము. తెలంగాణలో 1948లో అక్షరాస్యత 6.2, 6.2, ఈరోజు దాదాపుగా 70% వరకు వచ్చాం. అంటే సంపూర్ణంగా నిరాశవాదంలో కాకుండా ఆశావాదం వైపు మన ప్రయాణం పోతా ఉంది. కానీ మార్పులు ఇంకా చాలా రావాలి, ప్రజల చైతన్యం ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జ్యోతిబా విగ్రహాన్ని, సావిత్రిబాయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన ఉపన్యాసం చెప్పారు. అందులో ప్రధానంగా విద్య ద్వారా మాత్రమే ఈ మార్పుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక్కడ కూర్చున్న మేము పిలిచిన వాళ్ళందరూ కూడా మంచి విద్యావంతులను పిలిచారు, డిబేట్ కూడా అనుకూలంగా పిలిచారు. కాబట్టి విద్య ద్వారా సమాజాన్ని, అంటే విద్యలో కూడా సంస్కారవంతమైన విద్య అంటే కేవలం పుస్తకానికి సంబంధించిన ఇష్యూస్, సామాజిక స్పృహ లేని విద్య కాదు. సామాజిక స్పృహతో కూడా విద్యా విధానం కొనసాగినప్పుడు ఇంకా ఈ దేశంలో అసమానతలు పరిష్కారం కావాలి, ఆర్థిక అసమానతల మీద పోరాటాలు జరగాలి. అలాగే కొన్ని సందర్భాలు ఏమైతే ఉంటుందంటే ప్రభుత్వాలు పూర్తిగా విషయాలను రాజ్యాంగబద్ధంగా పరిష్కరించినప్పుడు ప్రజల రోడ్ల మీదకి వస్తాం. ప్రజల రోడ్ల మీదకి వచ్చే చైతన్యం ఇంకా ఈ దేశంలో ఉందన్న విషయాన్ని మన జంజీ ఉద్యమం కూడా ప్రూవ్ చేసింది. శ్రీనివాస్ గారు, ఎందుకంటే మీరు ఒక 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలం కరీంనగర్ నుంచి వచ్చి జర్నలిస్ట్ గా మీ ముద్ద మీరు వేసుకున్నారు. తెలంగాణలో కూడా విపరీతంగా అసమానతలు ఉన్నప్పుడు నక్సలైట్ ఉద్యమం వచ్చే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ఈరోజు ఉద్యమ స్వరూపం మారిపోవచ్చు. ఈరోజు మనకి ఢిల్లీలో జంజీ వచ్చినప్పుడు వాళ్ళు కోరుకున్న డిమాండ్స్ నెరవేరినాయి. అంటే నేరమే అధికారమై ప్రజలు నేరస్తులను చూస్తూ ఉంటే ఊరుకునేందుకు ప్రజలు నేరస్తులు సిద్ధపడి ఉండరు. కాబట్టి సహజంగా దీన్ని మనం తీసుకోవాలి. అయితే ఇదే సందర్భంలో అథారిటేరియనిజం అంటే అహంకారంతో అణచివేత చేసి మొత్తం ఉద్యమాలను తీసేయాలను, ప్రజల కోరికలు మాట్లాడేందుకు అవకాశాలు ఇవ్వకూడదని కోరుకున్నప్పుడు ఏమైందంటే అది ఇంకో రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే దేశాల్లో వచ్చిన ఉద్యమాలు ఒక్కసారి వ్యవస్థను కుప్పగొల్చే ఉద్యమాలకి భారతదేశంలో ఎందుకు అవకాశాలు లేకుండా వచ్చింది? ఇది విప్లవ రూపంలో కాకుండా పరిణామాత్మక రూపంలో ఎందుకు వస్తూ ఉందంటే చాలా డోర్స్ ఓపెన్ చేస్తున్నాయి. అంటే ప్రజలు నిరసన చేసేందుకు, ప్రజల హక్కులు ప్రకటించేందుకు, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు తమ నివేదన చేసేందుకు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మార్చేందుకు ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి మనం అనుకున్న విప్లవ రూపంలో ఇక్కడ మార్పు రాకపోవచ్చు, ఇంకో రూపంలో మార్పు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీడియా లాంటి సంస్థలు కానీ, అట్లాగే సమాజం పట్ల స్పృహ ఉన్నవాళ్ళు కానీ మనం ఇట్లాంటి అంశాల మీద ఫోకస్ చేయడం ద్వారా ఈ సమాజంలో ఉండే మార్పుల్ని పరిణామాత్మకంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక మంచి చర్చకు అవకాశం ఇచ్చేందుకు మొట్టమొదటిసారి ధన్యవాదాలు. రియాజ్ గారు, ఓకే, ఒకసారి మరి బీజేపీ నాయకులు ఉన్నారు తాడు శ్రీనివాస్ గారితో, వారితో కూడా మాట్లాడదాం. తప్పకుండా మేడం, ఒకసారి, ఎందుకంటే ఈ 2 పార్టీలు ఎక్కువ దేశాన్ని పాలించినాయి. అదే సందర్భంలో వాళ్ళు మాట్లాడిన తర్వాత
14 సంవత్సరాలు మరి ఉద్యమం చేసిన పార్టీ తెలంగాణ అభివృద్ధి, అది మిమ్మల్ని అడుగుతాను ఒకసారి. తాడు శ్రీనివాస్ గారు ఇవ్వండి, మహిళ అడుగుతుంది ఇండిపెండెంట్ సందర్భంగా నోట్ అడిగింది కదా. ఓకే మేడం, మీరు చెప్పండి. పోనీ తెలంగాణలో ఇప్పటికీ అంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది, అందులో తెలంగాణ కూడా ఉంది. సరే 1-2 సంవత్సరాలు మనకు లేటుగా వచ్చినప్పటికీ సర్దార్ వల్లభాయ్ స్ఫూర్తితో మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. సో అయినప్పటికీ కూడా మనం ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్ళు పోరాడాల్సిన పరిస్థితి. 60 ఏళ్ళ తర్వాత మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారం, తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంకా అసమానతలు ఎందుకు ఉన్నాయంటే మీరేం చెప్తారు? నమస్తే అండి శ్రీనివాస్ గారు, మీకు మొదటగా ధన్యవాదాలు. ఒక అవసరమైనటువంటి చర్చ, జరగాల్సినటువంటి చర్చ, ఈ చర్చ రచ్చలో జరుగుతున్నందుకు, చేస్తున్నందుకు, అలాగే ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి కోటేశ్వరరావు గారికి, తాడూరి శ్రీనివాస్ గారికి, రియాజ్ గారికి, 99 టీవీ ప్రేక్షకులకు నమస్తే, జై తెలంగాణ. స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే సరిపోదోయి అని బహుశా 70వ దశకంలోని గీతమై ఉంటది ఇది. ఇంకా పరిస్థితులు పాడుకునే విధంగా నిత్య నూతనంగా ఇప్పటికి కూడా వర్తించే పాట ఉండడం విచారకరం. మన్నే కోటేశ్వరరావు గారికి ఒక విషయంలో నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మహిళలకు సంబంధించి ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగిందో కోర్టు స్టే ద్వారా, దానికి ప్రభుత్వం బాధ్యత వహించకుండా, మరి కౌంటర్ దాఖలు చేయకుండా, ఆ ఏదైతే పిల్ కి సంబంధించి అనేక గడువులు తీసుకున్నప్పటికీ ఇయ్యకుండా ఈ పథకానికి మంగళం పాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నదో ఇది స్పష్టమైంది. అది వారు ఉటంకించినందుకు మహిళల పక్షాన, దేశంలోను రాష్ట్రంలోను జనాభాలోను సగమైన మహిళల పక్షాన, మహిళ ఎదగడానికి, మహిళ చదవడానికి, ఆడపిల్ల ఎదగడానికి, చదవడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి, భ్రూణ హత్యలను అరికట్టడానికి ఎన్నింటికో ఉపయోగపడింది ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకం. ఈ చర్చలో భాగం కాకపోయినప్పటికీ ఇట్లాంటి వ్యవస్థలో కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. అసమానతలు లేని పౌరుల మధ్య, ప్రజల మధ్య లింగ వివక్షత లేనటువంటి, స్త్రీ పురుష భేదం లేనటువంటి, వివక్ష లేనటువంటి, పౌరులందరూ సమానం అనేటువంటి స్థాయిలో దేశం అభివృద్ధి చెందాలి. కాబట్టి మహిళలు తరతరాలుగా పీడనకు, అణచివేతకు గురవుతా ఉన్నారు. కాబట్టి బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వరకట్న దురాచారం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి అలాగే భ్రూణ హత్యలు, ఆడపిల్లలను కనలేని పరిస్థితి, కన్న ఆడపిల్లల్ని పెంచలేక అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ఆలోచించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు దండం పెట్టలేదు, దరఖాస్తు ఇవ్వలేదు, ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి అప్పటి వరకు సంస్కర్తలు విశేషంగా కృషి చేసి కూడా, జీవిత కాలాలు వాళ్ళు ప్రయత్నం చేసి కూడా సఫలం కాలేకపోయినారు. అలాగే చట్టాలు చేసి కూడా ప్రభుత్వాలు కూడా ఇది నివారించలేకపోయినాయి, బాల్య వివాహాలు కానీ ఇట్లాంటివి. మరి ఈ గొప్ప పథకం ఆగినందుకు విచారం వ్యక్తం చేస్తూ 88-10ల స్వతంత్ర భారతదేశంలో పరిస్థితులు ఇంకా ఇందిరాజీ కాలం నుంచి ఇప్పటి వరకు అదే గరీబీ హఠావో నినాదం కొనసాగే పరిస్థితి ఉండడం విచారకరం. పరిస్థితులు మారాల దేశంలో, ప్రజలందరికీ సమానమైనటువంటి ఇది లేకుండా కనీసం స్వేచ్ఛగా వాళ్ళు బతకడానికి కానీ, లేదంటే వాళ్ళు గౌరవంగా ఆత్మాభిమానంతో బతకడానికి కానీ అవకాశాలు ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడే నాకు మాట గుర్తొస్తుందండి, ప్రణబ్ ముఖర్జీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ స్వీకరించిన సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు, దేశానికి ఆకలిని మించిన అవమానం లేదు. ఆ అవమానం ఇంకా కూడా దేశానికి పట్టి పీడించడం కొనసాగడం, అది ఆకలి అనేటువంటిది ఇంకా దేశంలో ఉండడం, దుర్భర పరిస్థితులు ఉండడం దారుణం. పాలకుల చిత్తశుద్ధి లోపం, ప్రభుత్వాలు ఏవైనా, పార్టీలు ఏవైనా, పాలకుల చిత్తశుద్ధి లోపం. ప్రజలందరూ మరి వాళ్ళు గౌరవంగా జీవించాలి, ఆత్మాభిమానంతో బతకాలి, పని అందరికీ ఉండాలి, ఉద్యోగాలందరికీ. ఇప్పుడు విద్యావంతుల శాతం పెరిగింది అని చెప్పేసి రియాజ్ గారు గర్వంగా చెప్తారు. నిరుద్యోగుల సంఖ్య కూడా పెరిగింది, అది మనం గుర్తించాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రము, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తామని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ సార్
సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, ఈ హామీలు తుంగలోకి తొక్కినాయి. ఈ కారణంగా నిరుద్యోగ సమస్య కూడా పెరిగిపోతూనే ఉన్నది. వాళ్ళు ఏవైతే వాగ్దానం చేసిండ్రో. ఇంకొకటి, సాగు విస్తీర్ణానికి ఏదైతే సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉన్నదో ఆ భూమి అంతా సస్యశ్యామలం కావాలి, పంటలు పండాలి, దానికోసం నదుల అనుసంధానం జరగాలి, 24 గంటల కరెంటు దేశవ్యాప్తంగా తెలంగాణలో ఇచ్చినట్టు ఇవ్వగలగాలి. ఆ పరిస్థితులు అన్ని రాష్ట్రాల్లో ఎందుకు రావడం లేదు? మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు 24 గంటల కరెంటు కొనసాగుతలేదు. కేవలం 8 గంటలు 9 గంటల కరెంటు కూడా వ్యవసాయానికి ఇవ్వడం లేదు. వ్యవసాయానికి దేశం ఎందుకు ప్రాధాన్యతని ఇవ్వకూడదు? తెలంగాణలో కేసీఆర్ గారి పాలన లాగా దేశవ్యాప్తంగా ఇట్లాంటి పాలన ఎందుకు ఉండకూడదు? రెండవది, ఇక ప్రజాస్వామ్యం అని మురిసిపోవడమే తప్ప అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని చెప్పడమే తప్ప పాలకులకు ఏమాత్రం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికైతే ఎంత మాత్రం కూడా దీని పట్ల చిత్తశుద్ధి లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఎట్లా మాట్లాడుతుంది? అటు మోదీ గారు స్వయంగా మాట్లాడతారు, అమిత్ షా గారు మాట్లాడతారు, ప్రధానమంత్రి గారు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ, బీజేపీ నాయకులు అందరూ అదే మాట్లాడతారు. డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి. పరిస్థితులు చూస్తే డబుల్ ఇంజన్ ఉన్న చోట కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇంకా ప్రాంతీయ పార్టీలు పాలించే చోటన్నా ఎంతో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు, వాతావరణం ఉన్నది. ఏది ఏమైనా 80 సంవత్సరాలు గడుస్తూ ఉన్న దేశంలో ఇంకా ఆకలి ఉండడం, అవిద్య ఉండడం, అసమానతలు ఉండడం అవమానకరం. దేశానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతూ మరి రాజ్యాంగబద్ధ సంస్థల్ని జేబు సంస్థలుగా మార్చుకొని అవినీతిని ప్రోత్సహించే విధంగా, అవినీతి చేసిన వారు తమ పార్టీలో చేరితే మరి వాషింగ్ పౌడర్ నిర్మాణం అన్నట్టు ఒక జడ్జి గారు వ్యాఖ్యానించారండి. మీరు అవినీతి పరులైతే వెళ్ళండి, ఆ పార్టీలో చేరండి, అక్కడ వాషింగ్ మిషన్ ఉన్నదని చెప్పడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితులు దేశంలో కొనసాగుతూ నానాటికి ఇట్లాంటి దిగజారిపోతా ఉంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కదా. అటు కాంగ్రెస్ కూడా ఇక్కడ రాహుల్ గాంధీ గారు జేబులో పెట్టుకొని తిరుగుతారు, ఆయన చేతిలో పట్టుకొని తిరుగుతారు రాజ్యాంగాన్ని. తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి పాలన జరుగుతుంది. ఇక్కడ ఈ పాలన మీద ఆయన దృష్టి పెట్టారు. ఈ తమ పార్టీ పాలిత రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మేము ఇచ్చిన హామీలు ఏంటి, అమలు జరుగుతున్నాయి ఏంటి, ఎంత మేరకు అనేటువంటిది ఒక్కసారి ఇటువైపు కన్నెత్తి కూడా చూడనటువంటి, కనీస సమీక్ష చేయనటువంటి పరిస్థితులు ఎందుకు జాతీయ పార్టీకి ఉండాలి, కాంగ్రెస్ కి ఎందుకు అట్లాంటి పరిస్థితులు ఉండాలి? కేవలం ఇక్కడ వాళ్ళు అనేక సభల్లో వాళ్ళు స్వయంగా వచ్చి ఇక్కడ డిక్లరేషన్లు చేసిపోయారు, ప్రజలకు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిపోయారు. వీటికి సంబంధించి వాళ్ళు ఎప్పుడు ప్రశ్నించలేదు, ఎప్పుడు రాలేదు రాష్ట్రానికి. కానీ మెస్సీ ఫుట్బాల్ అంటే రాహుల్ గాంధీ గారు చూడడానికి వస్తారు. ఇది జాతీయ కాంగ్రెస్ కు తెలంగాణ మీద ఎలాంటి వైఖరి ఉన్నది, తెలంగాణ ప్రజల పట్ల ఎట్లాంటి వైఖరి ఉన్నది ఆ కాంగ్రెస్ అధిష్టానానికి అనేది చూపించే విధంగా ఉంటది కదా. బీజేపీ కాంగ్రెస్ దొందే తెలంగాణ విషయంలో తెలంగాణను ఎండబెడతా ఉన్నారు. 8 మంది వీళ్ళను 8 మంది వాళ్ళని ఎంపిక చేసుకుంటే గుండు సున్నా అండి, 8+8 గుండు సున్నా. ఈ సందర్భంగా ఇది రాష్ట్ర సమస్య కాదు, దేశవ్యాప్త సమస్య అయినప్పటికీ దేశంలో భాగం కాబట్టి నేను ప్రస్తావిస్తున్నానండి. లేడీస్ ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చారు తాడూరు శ్రీనివాస్ గారు. సార్ మీరు అలాగే ఉండండి మేడం, తాడూరు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నిజంగా 2 వాల్యూడ్ పాయింట్లు చెప్పారు. ఆకలికి మించిన అవమానం అనేది ఇంకా మనం దాని బారిన పడుతున్నాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా 3 కోట్ల మందికి మనం తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. నిజంగా ఈ రేషన్ బియ్యం తినాల్సిన పరిస్థితి ఎందుకు? కాయకల్ప చికిత్స చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కేవలం మీరు అన్నట్టు కోటేశ్వరరావు గారు అన్నట్టు, తర్వాత రియాజ్ గారు అన్నట్టు కొన్ని సంక్షేమ పథకాల విషయంలో మాత్రమే, ఓట్ల కోసం మాత్రమే చేస్తున్న దాంట్లో దేశ ప్రజలు నలిగిపోతున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. సామూహిక కుటుంబాలు ఆత్మహత్యల దిశగా ఎందుకు వెళ్తున్నాయి? సో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక 55 సంవత్సరాలు లేకుంటే 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది, 13 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. సో ఈ యొక్క అంశము తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులుగా ఎలా విశ్లేషిస్తారనేది చూద్దాం. శ్రీనివాస్ గారు, మీరు కోటేశ్వరరావు గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తినంటే దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ రాజకీయ 10 ఏళ్ళు వీళ్ళు తెలంగాణ పరిపాలించి, వాళ్ళు 55 ఏళ్ళు పరిపాలించి, మేము ఇప్పుడు పరిపాలిస్తూ
మేము ఒకరినొకరు ఆడిపోసుకున్నట్టే ఉంది ఇప్పుడు వారు మాట్లాడినటువంటి మాటల్లో సుమిత్ర గారు. 1977 పాట ఇప్పుడు పాడి ఇంకా ఏదో జరిగిపోతున్నట్టు వారు మాట్లాడితే మనం ఏం చెప్తాం? ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది ప్రతి రూలింగ్ లో అవుతుందండి. ఇక్కడ వారు రియాజ్ గారు చక్కగా స్టార్టింగ్ లోనే అన్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళం వచ్చినాం, ఈ డిబేట్ చాలా ఇదిగా పోతా ఉందని. కొంత వారు రాజకీయ విమర్శలు కాకుండా కొంత దేశ ప్రగతి ఇంకా ఏం చేయాలనే విధంగా వారు మాట్లాడారు. కానీ సుమిత్ర గారు మొత్తం వచ్చిన అవకాశాన్ని ఒక ప్రాంతీయ పార్టీ దేశ స్వాతంత్ర జెండా, దేశానికి సంబంధించిన జెండా ఎగరేస్తూ ఆమె ఈ దేశం మొత్తంలో ఇక తెలంగాణ ఒక్కటి మాత్రం ఇప్పుడు బంగారు తునక అయిపోయింది. వారి నాయకుడి మాటల్లో చెప్పాలంటే బంగారం తునక. ఈ రోజు సంవత్సరం మీరు 100% అయితే మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మళ్ళా రేషన్ బియ్యం ఎందుకు లైన్ కడుతున్నారు? మీరు 10 చక్కగా పరిపాలించి ఉంటే ఇంకా రేషన్ బియ్యం కార్డు లైన్ లేకపోతే ఇంకా పెన్షన్లు, పాపం కాంగ్రెస్ పార్టీ పెన్షన్లు ఇవ్వలేని, వాళ్ళు దాచిపెట్టిన పైసలు కూడా మీరు తినిపోతే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చే? ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్లకు కూడా అప్పుల పాలైపోయింది, రూపాయి లేదు మోటరో అని ఆయన నేను ఇవ్వలేనందుకు మిమ్మల్ని నేనేమంటున్నా అట్లా కాదు. మీరు చేసిన దానికి ఏమో వాళ్ళు ఇయ్యలేకపోతున్నామని చెప్పబట్టే వాళ్ళు ప్రభుత్వంలో మాట్లాడకుండా మా మీద బీజేపీని ఒకసారి నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. నేను కొంత డెవలప్మెంట్ గంభీరంగా స్వాతంత్ర దినోత్సవం రేపు దేశ ప్రజలందరికీ కూడా నాకు 99 టీవీ ద్వారా మీ ప్రేక్షకులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అట్లీస్ట్ వి షుడ్ ఫీల్ ప్రౌడ్. అతి పెద్ద ప్రజాస్వామిక దేశం ఈ ప్రపంచంలో. సో వి స్టాండ్ బై డెమోక్రసీ. మనం ఇప్పటికీ డెమోక్రసీ, రియాజ్ గారు మాట్లాడినారు టీచర్ గా, ఇప్పటికీ డెమోక్రసీ బ్రతుకుంది భారతదేశంలో. ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో రెండోది, మధ్యలో కొంతకాలం ఎమర్జెన్సీ పీరియడ్ వచ్చినది, మళ్ళీ ఎంబడే సరిదిద్దుకొని డెమోక్రటిక్ కంట్రీగా మనం వెళ్ళిపోయాం. నేనేమంటున్నంటే ఇక్కడ మనం డిబేట్ లో ఒక అధికారికమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం రోజు సరే మేము ఒక షార్ట్ పీరియడ్ వాజ్పేయి గారి ప్రభుత్వం, తర్వాత ఇప్పుడు 12.5 years మోడీ గారి ప్రభుత్వం. సో జనరల్ గా ఈ 15 years నేను ఓన్ చేసుకొని మాట్లాడాలి. ఆ చరిత్రలోని మా పరిపాలనలో జరిగినటువంటి మేము ఇప్పుడు పరిపాలన అనే వర్డ్ కంటే ఎక్కువ ఈ దేశానికి చేసిన మేము సేవలో ఈ 12.5 ఏళ్ళు గత వాజ్పేయి గారి కాలంలో కొన్ని ఈవెంట్స్ చాలా ఘనంగా చేశామని చెప్తాం. అది ప్రోగ్రామ్ సంఘటన వాజ్పేయి గారి టైంలో కావచ్చు. నేటి ఆర్థిక వ్యవస్థలో జీడిపి గ్లోబల్ ర్యాంకింగ్స్ లో నేను చెప్తా ఉన్నాను, ఒక 6వ స్థానంలో జీడిపిలో మనం $3.92 రేట్లో మనం ఉన్నాం. ట్రిలియన్లకు పైగా ఈ రోజు మనది ఉంది ఎకానమీ. తర్వాత పర్చేసింగ్ పీపీపీ కూడా మనం 3rd వరల్డ్ ఎకనామిక్ కంట్రీగా మనం మారిపోయినాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మీకు తెలుసు భారత్ యొక్క జీడిపి వృద్ధి రేటు 7.7 నమోదైంది. మీకు ఇవన్నీ నేనేమో అబద్ధాలు కాదు, మీకు లెక్కలలోనే మీ ఎకనామిక్ టుడే కానీ మీ మీడియాలో తెలుసుకోవచ్చు. నేనేమంటున్నంటే ఇవాళ విదేశీ మారక ద్రవ్యంలో ఎన్నడన్నా మనం భారతదేశంలో $700 బిలియన్ పైగా మనం విదేశీ మారక ద్రవ్యం ఉంటుందని కలలు కన్నామా? మన బంగారం నిల్వలు మనం తెచ్చుకుంటామని కలలు కన్నామా? ఈ రోజు ఆ నిల్వలు ఉన్నాయి పరిపుష్టిగా. నేనేమంటున్నా అంటే ఈ రోజు ఫారిన్ ఎక్స్చేంజ్ తో పాటు ఈ రోజు దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా 2 విషయాలు 1-2 చెప్తాను నేను, ఎందుకంటే మీరు ఇచ్చే టైం నేను లాస్ట్ లో మాట్లాడుతున్నాను తక్కువ ఉంటుంది కాబట్టి. ఈ హైవేలు ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం గతంలో పోలిస్తే మనకు 10 రెట్లు పెరిగిందండి. సో మీకు 2014లో ఓన్లీ తెలంగాణలో 550 కిలోమీటర్లు అండి. టుడే మనం 6000 కిలోమీటర్ల పైగా మనం నేషనల్ హైవేస్ ని విస్తరించుకున్నాం. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించి 74 ఎయిర్పోర్ట్లని మనం క్రియేట్ చేస్తే ఈ రోజు విత్ ఇన్ 12 years ఆఫ్ స్పాన్ 164 ఎయిర్పోర్ట్స్ మనం పెంచుకున్నాం. ఈ రకంగా పోతే డిఫెన్స్ రంగంలో మీ అందరికీ తెలుసు బ్రహ్మోస్ క్షిపణుల ద్వారా ఇలా సెల్ఫ్ రిలియంట్ కంట్రీగా మనది ఏ రకంగా మనం ముందుకు పోతా ఉన్నామో మీరు అందరు చూస్తున్నారు. సెమీ కండక్టర్ మిషన్ ద్వారా దేశంలో చిప్స్ తయారీకి కూడా శ్రీకారం చుట్టినాము. మన స్కై రూట్ ద్వారా ఇలా ఇండియన్ యూత్ అంటున్నాను నేను. సో ఈరోజు తెలంగాణ యూత్ ఆ రకంగా మనకు టెక్నాలజీని యూజ్ చేసుకొని అంత మీదికి మనం వెళ్దాం. నేటి భారతం స్వాతంత్రం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఓకే, డెవలప్డ్ కంట్రీగా మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 2047గా ఏదైతే వికసిత్ భారత్ పెట్టుకున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నామో డెఫినెట్ గా ఆ దృష్టి ద్వారా పోతాం. ఆహార భద్రత చట్టం తెచ్చుకున్నాం, తెచ్చుకున్నాం, కాదనేది లేదుగా. ఇప్పటికే ఆ డిమాండ్ ఉంది. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినామని సంకల్పం కొట్టుకుంటున్నారు ప్రభుత్వాలు, మంత్రులు ఫోటోలు దిగుతా ఉన్నారు. లేదా గతంలో ఉన్న నా మన్మడితో సహా సేమ్ ఆహారం నేను పిల్లలకు పెట్టాలి. ఇవన్నీ శోచనీయమైనటువంటి అంశాలే. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే
మనం ఆ రెండు పార్టీలు ఇప్పుడు కనీసం భారతదేశం స్వాతంత్ర దినోత్సవం రోజు ఇప్పుడు మనం నెహ్రూ గారు కొంత పని చేస్తారు కాదని, మంచి చెడులు ఉంటాయి కదా పరిపాలనలో అన్నాక. ఇందిరాగాంధీ ఎరాలో మంచి చెడులు ఉంటాయి కదా. సో ఆ రకంగా ప్రతి పరిపాలనలో మంచి చెడులు ఉంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ వక్త ఇక్కడ మాట్లాడుతూ టీచర్ గారు ఆ 45 నిమిషాల పాఠ్యాంశానికి వచ్చి తను చెప్పింది, పిల్లలు ఏం చేస్తారు పాపం వినుకుంటే చేస్తారు, మమ్మల్ని పిల్లలుగా చేసి అది 5 నిమిషాలు కంటిన్యూగా మాట్లాడి మీరు 45 నిమిషాలు ఇచ్చినా మాట్లాడుతుందేమో శ్లోకాలతో. నేనేమంటున్నా అంటే కేసీఆర్ స్కూల్లో అటువంటి సామాన్యం కథలు అందుకే కదా బయటకు వెళ్ళినాం కాలాలు, మాకు కళ్ళ పొరలు ఇంకా తేలిపోయి స్టాక్హోమ్ సిండ్రోమ్ వ్యాధి నుంచి బయటపడ్డాం. ఇంకా స్టాక్హోమ్ సిండ్రోమ్ వ్యాధితో ఉన్న వాళ్ళు అందులో ఉన్నారు, మనం ఏం చేస్తాం దానికి. నేనేమంటున్నంటే అమ్మా ఇక్కడ నేనేమంటున్నంటే మనం పరిపాలించింది తెలంగాణలో. దేశం గురించి మాట్లాడేటప్పుడు కొంత గంభీరంగా దేశంలో ఇంకా జరిగింది ఏంటి, జరగాల్సింది ఏంటి, ఈ రకంగా మనం చర్చ చేసుకోవడంలో తప్పేం లేదు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా, ఇప్పుడు చూడండి ఇంత ముందు తిరిగి మళ్ళీ ఇప్పుడు నెహ్రూ గారు చేశారని చేసినది చరిత్రలో నిలబడ్డ ఎవరు తీసేది వారి యొక్క నేను అదే అంటున్నా. నేనేమంటున్నా అంటే ప్రతి పరిపాలనలో కొన్ని అంశాలు ప్రియారిటీస్ ఉంటాయి. ఆ ప్రియారిటీస్ ఆ రోజు వారు తీసుకున్నటువంటి అంశాలు అవి, ఈ రోజు మేము తీసుకున్నటువంటి అంశాలు ఇవి. స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక 10 మంది ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నప్పుడు మన మీడియా కూడా ప్రోగ్రెసింగ్ కంట్రీ గురించి మాట్లాడి కొంత మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పి మన దేశ భవిష్యత్ తరాలకి అంధకారం మిగిలించినామని ఒక ఆత్మన్యూనత భావంలో పడిపోకుండా న్యూ జనరేషన్ ఇప్పుడు మనం కొంత మేరకు గంభీరంగా రాజకీయ పార్టీలను కొంత ఇదిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటది. డైలీ పాలిటిక్స్ డైలీ ఉంటాయి, వ్యక్తి పాలిటిక్సే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పార్టీల్లో వాళ్ళకే లొల్లులు అవుతా ఉంటాయి. సో ఈ రాజకీయాలు అనేది రోజు రేపు మళ్ళా పిలుస్తారు, శ్రీనివాస్ గారు మిమ్మల్ని పిలుస్తారు, బీఆర్ఎస్ నుండి యూఆర్ ఫెమిలియర్ ఇన్ టీవీ డిబేట్స్ ఈ ప్రతి కాలంలో. సో కాబట్టి సరే ఆ పార్టీ గుర్తిస్తుందో గుర్తించదో కానీ మీడియా సంస్థలు మిమ్మల్ని బ్రహ్మాండంగా గుర్తిస్తున్నాం. మీరు మాట్లాడుతుంటే సార్ మీరు ఖచ్చితంగా బీజేపీ ప్రతినిధిగా మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. అయితే దీంట్లో ఉన్న డిఫెన్స్ లో మేము స్వయం సమృద్ధి సాధించినాం. డెఫినెట్ గా మా డిఫెన్స్ యాక్టివిటీస్ బ్రహ్మోస్ గురించి చెప్పుకున్నాను. సో అది డిఫెన్స్, మీరు అనే డిఫెన్స్ వేరు. ఆర్గ్యుమెంట్ శ్రీనివాస్ గారు ఇంకో 3 ఏళ్ళు మీకు సమయం ఉంది. శ్రీనివాస్ గారు 3 ఏళ్ళు ఇంకోసారి విత్ డ్యూ రెస్పెక్ట్ ఆఫ్ ప్యానెల్ కూడా నేను మాట్లాడతాను. రైట్, ఓకే శ్రీనివాస్ గారు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని. ఓకే ఓకే మీరు ఒక మాట, మీరు కాంగ్రెస్ రికార్డు అంటే ప్రైమ్ మినిస్టర్లకు సంబంధించిన రికార్డును ఇప్పుడు మోదీ గారు బ్రేక్ చేశారు. సో దాంట్లో మీరు 4వసారి అధికారంలోకి వస్తారా, తర్వాత 28 or 29 ఎలక్షన్ జరుగుతాయి. దేశం విషయంలో వికసిత్ భారత్ డెవలప్డ్ కంట్రీగా చేసిన తర్వాత ఓకే ఓకే మీరు చేయండి. నేను ఒకటే అడుగుతున్నా, ముచ్చటగా 3వసారి మీరు అధికారంలోకి వచ్చారు. సో దాంట్లో ప్రధానిగా ఆయన రికార్డులు బ్రేక్ చేశారు. మీకు ఇంకో 3 ఏళ్ల సమయం ఉంది. సో మన దగ్గర ఈ ఆకలి చావులు, ఈ పేదరికం, ఇదంతా ఎప్పుడు సమసిపోతుంది, దానికి ఏమైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి సార్, మనం 140 కోట్ల 145 కోట్ల జనాభా ఉన్న దేశం. మనం ఎంత బాధ్యతతో ఉండాలి, ఏ మాట మాట్లాడినా ప్రజలు ఇంత సంఖ్య ఒక నిండు కుండలాగా ప్రజలతో ఉన్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం. విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి, విభిన్న భాషలు ఉన్నటువంటి, విభిన్న అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి, అనేక లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఉన్నటువంటి కంట్రీని ఒక 3 సార్లు ప్రధానమంత్రి అయినప్పుడు బాధ్యతగా వారు కొంత తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనులు చేసేటటువంటి వ్యవహారం ప్రధానమంత్రి గారు చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా మనం ఎట్లా ఇయ్యాల ఇండియన్ పార్లమెంట్ చూడండి. సో మనకు చర్చ జరిగితే బాగుంటుందని ప్రజలు అనుకుంటారు. కానీ మనకు ఇప్పుడు ఇండియాలో అనేక మంది, వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా, అంతకుముందు అనేక మంది ప్రతిపక్ష నాయకుడు, కానీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అసలు కనిపించడు. ఆయననేమో రా అంటాడు మన ముఖ్యమంత్రి గారు, ఆయనేమో రాను అంటాడు. రాను అని ఈయన పాట పాడతాడు, రాము అని ఆయన పాట పాడతారు. ఇద్దరు కలిసి తిట్టుకుంటారు, తిట్ల పురాణం వినుకుంటా ప్రజలు పాపం వాళ్ళ సమస్యలు. ఓకే శ్రీనివాస్ గారు మీరు అలాగే ఉండండి. ఒకసారి రియాజ్ గారికి ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాల్సిన పరిస్థితి, ఎందుకంటే రియాజ్ గారు ఏం లేదు సార్, ఇప్పుడు మనం రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దీంట్లో ఇవాళ కేబినెట్ భేటీ కూడా జరిగింది. దీంట్లో రేషన్ కార్డుల పంపిణీ అంశంలో ఒక కీలక చర్చ జరిగింది. రేపు
ఎంతమంది అయితే అంటే సుమారు 1.5 కోటి పైగా రేషన్ కార్డులు మనం పంపిణీ చేసుకుంటున్నాం. ఇది చాలా అంటే డిజిటల్ కార్డు అది. ఆ డిజిటల్ కార్డు అని మనం సంతోషపడదామా, ఇంకా ఈ రేషన్ బియ్యం తినాల్సిన దుస్థితి మన తెలంగాణ ప్రజలకు ఉందని బాధపడదామా? ఏం చెప్తారు సార్? శ్రీనివాస్ గారు, దాన్ని కేవలం రేషన్ బియ్యం తోటి మాత్రమే ముడిపడ్డం సరైనది కాదు. 9 రకాల సర్వీసెస్ కోసం స్మార్ట్ కార్డు ఇస్తున్నారు మార్గదర్శక ప్రశ్న ప్రకారం. ఒక విషయం మాత్రం మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్, భారత రాజ్యాంగం మనకు 3 స్వాతంత్రాలు ఇచ్చింది. రాజకీయ స్వాతంత్రం అంటే పొలిటికల్ ఫ్రీడమ్, ఎకనామిక్ ఫ్రీడమ్, అట్లాగే మనకు సోషల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్. ఈ మూడింట్లో పొలిటికల్ జస్టిస్ అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నువ్వు ఎకనామిక్ గా ఎదిగి లేదా నువ్వు సామాజిక న్యాయాన్ని సాధించినప్పుడే మనకు పొలిటికల్ జస్టిస్ ను మనం పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం మారుతుంది. ఈ రోజు ఇప్పటికి కూడా అంటే మనం ఇప్పుడు మీరు ఒక గొప్ప చర్చ స్టార్ట్ చేశారు సార్, మీరు అడిగే ప్రశ్న కూడా సమాధానం చెప్తారు. కానీ ఒక అవసరం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, రాజకీయ న్యాయం జరగాలని మనం కోరుకున్నప్పుడు సామాజిక న్యాయం సంపూర్ణంగా జరగకుండా రాజకీయ న్యాయం అనేది అందరికీ అందుబాటులో వస్తాయి. అందరూ కూడా దిగువ వర్గాల నుంచి కింది వర్గాల నుంచి కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాము. సామాజికంగా ఎన్ని రుగ్మతలకు ఎన్ని అన్యాయాలకు గురైన తర్వాత మేము ఇక్కడికి వచ్చిన విషయం మా ముసులో తెలుసామంట. మరి సామాజిక న్యాయ దిశగా రాబోయే స్వతంత్ర దినోత్సవాలు ఆ దిశగా పోవాలని మేము కోరుకుంటాం సార్. అట్లాగే ఆర్థికంగా ఈ సమాజంలో సంపద అంతా కూడా మన సీనన్న అడ్వకేట్ సీనన్న గారు జీడిపి పెరిగింది. ఇక్కడ జీడిపి పెరిగిన రాబోయే సార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి కదా. జీడిపి పెరిగినంత మాత్రం సందర్భం కాదు కదా. జీడిపికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ పంపిణీ పెరగకుండా జీడిపి ఎంత పెరిగినా కూడా కొద్దిమంది చేతుల్లో పోతుంది. మరి ఆర్థిక న్యాయం జరగలేదు కాబట్టి ఈ రోజు రేషన్ కార్డుల పంపిణీ అనేది మేము చేయాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, ప్రపంచం మొత్తం కూడా ఇంక్లూడింగ్ అమెరికాలో కూడా హెల్త్ కు సంబంధించిన సెక్యూరిటీ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశమైనా కూడా కొన్ని గ్యారంటీలు ఇవ్వక తప్పదు. గ్యారంటీలు ఇవ్వకుండా దేశం ఎగ్జిస్టెన్స్ కొనసాగదు, అసలు ఆ దేశం ప్రజల ఎగ్జిస్టెన్స్ కొనసాగదు. ఇక్కడ ప్రజలందరూ సమానంగా లేనప్పుడు అసమానం సమానంగా చేసే క్రమంలో వాళ్ళకు కొన్ని గ్యారంటీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గ్యారంటీల నుంచి బయటకు వచ్చింది రేషన్ కార్డు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు మా అమ్మ చెప్తే సంచి పెట్టుకొని పోయి చక్కెర కోసం నిలబడ క్యూలో నిలబడే సందర్భాలు కూడా ఆ జీవితాల నుంచి బయటకు వచ్చేవాళ్ళం మేము ఎందుకంటే రేషన్ కార్డుకు సంబంధించిన వ్యవహారం ఏదైతుందో అది కనీస ఆహార భద్రతను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటది కదా. ప్రతి ఒక్కప్పుడు అది కుటుంబానికి ఒక ఐడెంటిటీ ఉండేది. ఎవరి నుంచి మిగతా ఎంతమంది మాకు ఎట్లా తెలుస్తుందంటే ఆ రేషన్ కార్డు చూపెట్టగానే చూసి వాళ్ళ ఎంతమంది సభ్యులు అనేది ఒక ఐడెంటిఫికేషన్గా ఉండేది. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఎక్కడ రేషన్ కార్డు కాలేదు. ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి గారికి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ టైంలో ఉన్న రేషన్ కార్డే తర్వాత మేము ఇచ్చాము కానీ మరి మన రేషన్ కార్డు మీద కేసీఆర్ గారు పంపిస్తున్న వాళ్ళు నిజంగా వాళ్ళు ఇస్తే 15 సంవత్సరాల నుంచి స్తబ్దత అయిపోయింది. 12 సంవత్సరాలు స్తబ్దత అయిపోయింది. 3 ఏళ్ళ క్రితం మేము ఇచ్చింది. ఆ స్తబ్దతను ఛేదిస్తూ మీరు మాట్లాడుతున్నా మేము ఉన్నాను వినే కూడా పడుకున్నాను. ఆ స్తబ్దతను మినిమం భద్రత అంటే రేషన్ కార్డు అనేది మినిమం భద్రత. ఇప్పుడు కరోనా టైం వచ్చింది సార్, వచ్చినప్పుడు యూపీలో విపరీతమైన ఆకలి చావులు వచ్చినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఫిలాసఫర్స్ అందరూ ఆ ప్రభుత్వాలు కాదే ఆ ఫిలాసఫర్స్ అందరూ కూడా ఉస్తాల గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు పారిశ్రామిక ఇచ్చే రాయితీలను కూడా మనం వ్యతిరేకించాలి కదా. పారిశ్రామిక వ్యతిరేకిస్తున్నా రాయితీలు అవుతాయి, పేదలకు ఇస్తే ఉస్తాలు అవుతాయి. ఇక్కడ మనకు ప్రజలకు మినిమం భద్రత ఇచ్చే క్రమంలో 12-13 ఏళ్ల తర్వాత రేషన్ కార్డు ప్రయోగం తీసుకొచ్చినాం సార్. ప్రతి 60కి మేము రేషన్ కార్డు వేయబోతున్నాం. ఇది ఒక గంభీరంగా ఈ దేశంలో మినిమం భద్రత, ఈ రాష్ట్రంలో మినిమం భద్రత ఇచ్చే చర్య. ప్రతిపక్షాలు నిజంగా నిర్మాణపరంగా సహకరించాలనుకుంటే డెఫినెట్ గా ఈ కార్యక్రమాన్ని వెల్కమ్ చేయాలని. రియాజ్ గారు, ఓకే, నేను అడిగిన దానికి మీరు చెప్పలేరు, ఎవరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే అది ఒక రకంగా రాజకీయంగా సామాజికంగా ఈ 2 అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకసారి కాంగ్రెస్ మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ కలకుంట్ల కుటుంబంలో జరిగిన ఇష్యూ కావచ్చు, తర్వాత దాన్ని చాలా కాలం మీరు విమర్శలు చేశారు. ఇప్పుడు ఒక బయట చూద్దామా, బయట తర్వాత మీ ఆన్సర్ కూడా నేను వినాలనుకుంటున్నాను. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాలేదని అక్కస్తో మాట్లాడుతున్నాడా, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని మాట్లాడుతున్నాడా, ఆయన టార్గెట్ ఎవరు? ఒకసారి మీరు ఆ బయట చూసి చెప్పండి సార్. 5 లక్షలు ఇస్తాను, 500 రూల్స్ పెట్టిరు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్ ఎంత ఇస్తున్నారు? వాళ్ళేమో 1,00,000 కోట్లు దోసుకుంటారు, పైన ఉన్నదేమో 1,00,000 కోట్లు దోసుకుంటారు. 5 లక్షలు ఇస్తాను బాబు, 500 రూల్స్ పెట్టి ఇది బాగా సగం ముందు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా ఎక్కడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఏమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ ఉంటుంది, అది ఎప్పుడు ఆయన బిల్లు ఉందంటే నీకు బిల్లు క్యాన్సర్ అంటారు. ఇది ఎక్కడ
ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వచ్చి పెద్ద 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 పదవులలో ఉంటే నాకు కూడా బాధ చేస్తుంది అప్పుడప్పుడు. కానీ రాజకీయ పార్టీలు ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మనకి 5 లక్షలు ఇస్తే 500 రూల్స్ పెట్టిరు, 5 లక్షల రూపాయలు ఇంటికి. ఎన్ని రూల్స్? టాపిక్ అర్థమైంది రియాజ్ గారికి. పాపం ఇంకెంతసేపు అసహనాలు పెడతారు వాళ్ళు. రియాజ్ గారు ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు అంటే ఉన్నతమైన నేను అది ఆయన మొదటిసారి కాదు సార్, వాస్తవానికి ఇలాంటి వాళ్ళని ఇలాంటి అంశాల్లో నేను అడగొద్దు. కానీ ఇష్యూ ఏంటంటే ఖచ్చితంగా కొంత మన డిబేట్లో కూడా చర్చలో కొంత రచ్చ అనేది ఉండాలి. మీ కాంగ్రెస్ పార్టీలో ఆయన రచ్చ చేస్తున్నాడు, దీనికి టీపీసీసీ బాధ్యుల్నిగా చూడొచ్చు అంటారా? అనే టార్గెట్ రేవంత్ రెడ్డా లేకుంటే ఇంకేమైనా టార్గెట్ చేస్తున్నాడు? కాంగ్రెస్ ఇలాంటి కామెంట్స్ ఆయన మునుగోడు ఎమ్మెల్యే, సో మీరేం చెప్తారు? ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు విశాలమైన దృక్పథంతో ఒక టాపిక్ స్టార్ట్ చేసి ఒక చిన్న బిట్ తోటి దాన్ని ఎండ్ చేయడం నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తా ఉంది. ఓకే, నేను మీరు ఇబ్బంది లేకుండా సమాధానం చెప్తే పర్లేదు. నా వైపు నుంచి చూడండి, మా ప్రియతమ నేత చాలా కష్టపడి ఈ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు వారికి సంబంధించిన ఇష్యూ మీద వారు ఆన్సర్ చేశారు. మా పిసిసి గారు అధ్యక్షుడు ఆన్సర్ మా ఆన్సర్ ఉంటుంది. ఎందుకోసం అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి, అంతమంది ఎంపీగా ఉన్నారు. ఒక విషయం మాత్రం చెప్పాలనుకుంటాను, వారు కాంగ్రెస్ పార్టీలో అంతమంది ఎంపీ గెలిచారు. అలాగే వారి ధర్మపత్ని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే లోకల్ జడ్పీటీసీగా గెలిచారు. సో వారు ఎమ్మెల్యే గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే, కాంగ్రెస్ పార్టీ నుంచే వారి రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దుకుంది. ఆ నేపథ్యంలో వారు ఏవైతే మాట్లాడారో ఆ మాటలకు సంబంధించిన అంశాల మీద మా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు స్పందించారు. మరి పిసిసి గారి స్పందనే మా స్పందనగా ఉంటుంది సార్. దాని మీద అంతమించి వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం నాకేం లేదు. ఓకే రియాజ్ గారు, థ్యాంక్ యూ. ఒకసారి మన్నం కోటేశ్వరరావు గారు, చెప్పండి. 60 ఏళ్ల తర్వాత మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సార్. 14 ఏళ్ళు కష్టపడ్డాం. దాంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకదాని వెనుక నడుస్తున్నాయి, కానీ ఆ అడుగుజాడల్లో నడుస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కుటుంబంతో విభేదించి కాంగ్రెస్లో అవినీతి జరుగుతుందని ఆరోపించడం కావచ్చు. అదే క్రమంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన వ్యాఖ్యలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. లక్షల కోట్లు దోచుకుంటున్నారని చెప్తున్నారు. గతంలో కొండ సురేఖ గారు చెప్పారు, తర్వాత చాలామంది అప్పుడప్పుడు బయట పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈయన వ్యాఖ్యల్ని, అంటే మంత్రి పదవి రాలేదని అక్కస్తో మాట్లాడుతున్నాడా? ఆయన అంతా పరిపక్వత లేని రాజకీయ నాయకుడు అనుకోవడానికి కూడా వీల్లేదు. ఏం చెప్తారు సార్? దాని గురించి చెప్పబోయే ముందు మన డిస్కషన్ లో వచ్చినటువంటి ఒక అంశాన్ని ఒక నిమిషంలో చెప్పిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడతాను. ఓకే సార్. 80 ఏళ్ల ప్రజాస్వామ్యం, పార్లమెంటు మెట్లకు ఇది ప్రజాస్వామ్య దేవాలయం అని ఒక ప్రధానమంత్రి మొక్కుతారు, కానీ ఆ పార్లమెంట్ సమావేశాలకు రారు. ఒక హోంమంత్రి దేశానికి రక్షణ కలిగిస్తారు, ఆయన మాత్రం పార్లమెంట్కు రారు. వచ్చిన 4 నిమిషాలు ఉండి వాయిదా వేయించి వెళ్ళిపోతారు. ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రారు. మరొక ప్రతిపక్ష నాయకుడు తనకు అధికారికమైనటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక నేను అసెంబ్లీని బహిష్కరిస్తున్నానని చెప్పేసి చెప్తాడు. వాళ్ళ పార్టీ సభ్యులు కూడా మీరు కూడా వెళ్ళొద్దని చెప్పి చెప్తారు. 80 ఏళ్ల తర్వాత ఇలాంటి ప్రజాస్వామ్యం, ఇలాంటి నాయకుడిని మనం చూడాల్సి వస్తుంది అనేది మనం చెప్పుకోవడానికి ఆత్మన్యూనత అనే పదం వాడారు. మన యొక్క చర్యలే ఈ విధమైనటువంటి భావాన్ని ఇస్తున్నాయి. రెండోది, 80 కోట్ల మందికి మేము ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నప్పుడు ప్రపంచంలో ఏంటి భారతదేశం మరి 6వ ఆర్థిక వ్యవస్థ అంటారు, 80 కోట్ల మందికి ఉచితంగా ఇవ్వడం ఏంటి? ఆకలిలో 123 దేశాల్లో 102వ స్థానంలో ఉంటుంది ఏంటి? ఆఫ్రికా దేశాల సరసన ఉండటం ఏమిటి అనేటువంటిది మనం చెప్పక్కర్లే, కాస్త చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది. అందుకని ఇది ఒక వ్యవస్థ. ఇక రాజగోపాల్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయనకి ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి, సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి మంత్రి పదవి కావాలి. అది ఇచ్చేంత వరకు ఆయన అదే విధంగా మాట్లాడుతుంటారు. అది రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకమా లేకపోతే హైకమాండ్కి వ్యతిరేకమా? ఇద్దరికీ వ్యతిరేకమే. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడరు, హైకమాండ్ గురించి నేను రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తా, నేను కాంగ్రెస్ లోనే ఉంటా, ఇదే విధంగా నేను మాట్లాడుతుంటా, నాకు ఉద్యోగం ఇవ్వకపోతే
అనేటువంటి సందేశాన్ని ఆయన గతంలో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సముదాయిస్తుందంటే సముదాయించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని లెక్కలు ఆ విధమైనటువంటి ఇరకాటంలో పెట్టేశాయి ఆయనకి మంత్రి పదవి ఇచ్చేట్లయితే నల్లగొండ జిల్లాలో వచ్చేటువంటి సమస్యలు అందరికీ తెలుసు. అందుకని అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళా వెనక్కి గర్వ వాపసి అనేటువంటి దాన్ని కూడా మాట్లాడుతున్నారు. సరే, కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా తీసుకున్నారు. వీళ్ళ మీద మరి బీఆర్ఎస్ వాళ్ళు అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వీళ్ళని కనుక తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ నాయకులకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏమిటి, విశ్వసనీయత ఏమిటి, మరి వీళ్ళని మళ్ళా వెనక్కి తీసుకొని వీళ్ళకి మళ్ళా ఎమ్మెల్యే పదవులు అభ్యర్థిత్వాలు ఇస్తారా, ఇస్తే వాళ్ళకు వచ్చేటువంటి గౌరవం ఏమిటి, ఇవన్నీ కూడా మనం 80వ వార్షికోత్సవం సందర్భంగా ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇంత దిగజారుడు పార్టీలు, నేను అనేది కాంగ్రెస్, బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ వరకు పార్టీల మధ్య ఇంత దిగజారుడు గురించి మనం 80వ వార్షికోత్సవం సందర్భంగా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుంటూ ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పుకుంటున్నాం. అంటే మేడి పండు చూడ మేలుపై ఉంటూ పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుగా వేరే వాళ్ళు ఎవరు మనం వెళ్ళి విదేశాల్లో చెప్పక్కర్లే. మన గురించి ఒక్క విషయం చెప్పి ముగిస్తాను నేను. మొన్న ఒక వారం రోజుల క్రితం హెచ్డి సుతార్ అనేటువంటి గుజరాత్ హైకోర్టు జడ్జి లఖీ సోలంకి అనే మహిళ కేసు విషయంలో చేసినటువంటి కామెంట్స్ అందరూ చదువుకోవాలి. ఏమిటి అంటే, ఆ లఖీ సోలంకిని భర్త వదిలేశాడు. సరే, భర్త వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనుకోండి రాజకీయ ప్రముఖుల్లో కూడా, వాళ్ళ పేర్లు మనం చెప్పుకోవాలి, అందరికీ తెలుసు. భార్యను వదిలేసినటువంటి వాడు, ఆ వదిలేసిన వాడు ఆ భార్యకి కనీసం గర్భిణితో 7 నెలల గర్భిణితో ఉన్నటువంటి మహిళ, 2 ఆడపిల్లలు ఉన్నటువంటి మహిళ ఎంత బతుకుతుందో కూడా తెలియకుండా వదిలేసి వెళ్ళిపోతాయి. 2 ఏళ్ల కూతురు ఆకలి ఆకలి అని ఏడుస్తూ ఉంటే ఆ తల్లి అసహాయతతోటి ఒక దెబ్బ వేసింది. అది మరి తగలగాని చోట తగిలి ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోతే నువ్వు హత్య చేస్తావా బిడ్డనని చెప్పేసి గుజరాత్ పోలీసులు కేసు పెట్టి ఆమెకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి పోలీసులు వాదిస్తే, ఇది సామాజిక వైఫల్యం, దీన్ని నేరంగా చూడకూడదు, ప్రభుత్వాలకి బాధ్యత ఉంది అని చెప్పేసి హెచ్డి సుతార్ లఖీ సోలంకి కేసు ఎవరైనా చూడండి ఏ విధమైనటువంటి కామెంట్స్ చేశాడు. ఇది ఎక్కడ జరిగింది? 2 ఇంజన్ల పాలన 2001 నుంచి నరేంద్ర మోడీ గారు స్వయంగా పరిపాలించినటువంటి గుజరాత్, ఇప్పుడు మళ్ళా ఆయన 2వ ఇంజన్ పాలన. గుజరాత్ లో ఉన్నటువంటి ఒక అనాథ మహిళ ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటే దీని గురించి మనం విదేశాలను చెప్పుకుంటే భారతదేశ పరువు తీస్తారా అని శ్రీనివాస్ గారు అనొచ్చు. మరి హెచ్డి సుతార్ అనేటువంటి న్యాయమూర్తి చెప్పిందో చెప్తున్నారు, అనేక మీడియాలో వచ్చినాయి. టైం లేదు కదా డిబేట్, విమర్శలు కోటేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే ఈ దేశంలో కకావికలమై కమ్యూనిస్టులు. శ్రీనివాస్ గారు కంక్లూడ్ ఎట్లా చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? నిద్ర పట్టదు సార్, బీజేపీని అనకుండా డిబేట్ ముగిసే టైం లాస్ట్. అది వదిలేండి సార్, ఆయన అనవసరమైన ఆరోపణలు చేస్తలేరు కానీ తాడు శ్రీనివాస్ గారు అవసరం ఆరోపణలు రాజగోపాల్ రెడ్డి మున్గోడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారు చెప్పండి. మోడీ గారు ఏమన్నా జడ్జా శ్రీనివాస్ గారు? నేను జడ్జి అంటలేదు సార్, సామాజిక హైకోర్టు జడ్జి కమ్యూనిస్ట్ పరిస్థితి ఏంటంటే ముసుగేసుకొని తిరిగే అలవాటు అయిపోయింది కమ్యూనిస్ట్ మేధావులు. పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ రియాజ్ గారు, కాంగ్రెస్ ఒక్క నిమిషం డిబేట్ లో పాల్గొన్న మన్నం కోటేశ్వరరావు పొలిటికల్ అనలిస్టు, డాక్టర్ రియాజ్ గారు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, సుమిత్రానంద్ బీఆర్ఎస్ నాయకురాలు, అదే క్రమంలో ఇక తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు, అందరు కూడా ధన్యవాదాలు. ఇది వాటి చర్చ రచ్చ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.